బీసీల రిజర్వేషన్ గురించి ఎన్నిసార్లు నిరసనలు తెలిపినప్పటికీ అలానే జంతర్ మంతర్ లో కూడా చేసినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా బీసీల గురించి పట్టించుకున్న నాదుడే లేదు. ఎప్పుడు బడ్జెట్ల గురించి మాట్లాడినా కానీ బీసీలకు కేటాయించినా కానీ ఏ సందర్భం కూడా ఇప్పటి వరకు రాలేదు. అయితే దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు కేంద్ర ప్రభుత్వం బీసీలను పట్టించుకోవట్లేదా? మేడం, మాకు 79 సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతుందండి. ఈ దేశ జనాభాలో 60% ఉన్న బీసీలము అడుగడుగున అన్యాయం జరిగినమాట వాస్తవం. నేనే 40 సంవత్సరాలు ఫైట్ చేస్తున్నా. నాకంటే పెద్దలు చాలా మంది పోరాటం చేశారు. అయితే మాకు గొర్రెనిచ్చో బర్రెనిచ్చో మభ్యపెడుతారు తప్ప మా వాటా మాకు దక్కడం లేదు. ఇప్పటికైనా కానీ ప్రధానమంత్రి ఒక బీసీ అభ్యర్థి కాబట్టి మా బీసీ సమస్యలు సాల్వ్ చేయాలి. బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఏర్పాటు చేయాలి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కావాలి. బీసీల బడ్జెట్ పెంచాలి. బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. జంతర్ మంతర్ దగ్గర ఇప్పటికి నాకు తెలిసా కానీ నేనే 22 సార్లు ధర్నాలో పాల్గొన్నాను. మరి ఇప్పుడు మాత్రం ప్రధానమంత్రి చేస్తానంటాడు. ఖచ్చితంగా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామండి. ఇప్పటికే 42% బీసీల రిజర్వేషన్ గురించి ఎవరు మాట్లాడినా గానీ అది మాటలకే నిరసనలకే మాత్రమే సంబంధించి ఉండిపోతుంది. దానికి మించి మాత్రం పోవట్లేదు. మరి బీసీలకు 42% రిజర్వేషన్ అనేది కేటాయిస్తారా, అసలు కేటాయించారా, మరి ఏంటంటే ఇప్పుడు మేము దేశ జనాభాలో రాష్ట్ర జనాభాలో 56% ఉన్నా అని చెప్పి మన సమగ్ర కుల సర్వే ప్రకారమే తెలిసింది మేడం. అయితే మాకు మాత్రము 56% ఇవ్వాలని ఫైట్ చేసాము. 42% ఇస్తున్నారు. సరే, అదన్నా ఇంప్లిమెంట్ చేయాలి కదా, అది చేయలే. ఇప్పటికైనా చేయాలని కోరుతున్నాం. చేయనీడలా ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నామండి. మొత్తం 29 రాష్ట్రాలు కలిసి ఈ నిరసన అనేది తెలుపుతామని అంటున్నారు. మరి అలా ఆ విధంగా చేసినప్పటికీ ఏమన్నా లాభం ఉంటుందంటారా? ఉపయోగం జరిగే అవకాశం? ఇప్పుడు 29 రాష్ట్రాలలో 2556 కులాలండి. ఈ భారతదేశంలో సంపదను సృష్టించేవారు మేము దాదాపు 60% ఉన్నాం. 60% మంది మాకు అన్యాయం జరిగింది కాబట్టి 29 రాష్ట్రాలలో ఉండే బీసీలందరూ ఏకతాటిపై తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మీద వారి రాష్ట్రాలలో ఉద్యమాన్ని చేపట్టుకుంటూ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి ప్రయత్నం చేస్తామండి. మా సమస్యలు మేము సాల్వ్ చేసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం.